స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? అలాగే మరి చిన్న బిడ్డలకు కూడా మరి పెద్దవారికి వందనాలు, మరి పొద్దున్నే వందనాలు చెప్పడం, ఇవన్నీ నేర్పించండి. తద్వారా మరి వాళ్ళు రానున్న దినాల్లో మరి గొప్పగా ఆశీర్వదించబడతారు, మరి దీవించబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డల ప్రతి ఒక్కరు బిడ్డలకి చిన్న చిన్న బిడ్డలతో కూడా బైబిల్ గ్రంథాన్ని మీరు చదివించండి. తద్వారా వారి జ్ఞానాన్ని పొందుకుంటారు, అలాగే జ్ఞాపశక్తిని కూడా పొందుకుంటారని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 121 అధ్యాయము 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇది మొదలుకొని నిరంతరము మన రాకపోకలు ఏందట, మరి ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం. మరి దినం మరి ఎందరో రకరకాలైన పరిస్థితులు మధ్య వెళ్తున్నారు. వాహనాలు ఎందు కావచ్చు, మరి అలాగే ప్రయాణంలో కావచ్చు, రకరకాలుగా ఏదేమైనా సరే కాపాడబడుతున్నాం. దేవునికి స్తోత్రం. బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే మరి దేవుని కృప కాపుదల ఉంటుంది అని ఒకవేళ మనం నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, గ్రహించగలిగితే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనకు మరి అందిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా నా రాకపోకలని యెహోవా నన్ను కాపాడుతాడని ఒకవేళ నువ్వు అనుకుంటే మరి చాలా మరి సంతోషము. అలాగే నన్ను కాపాడుతాడని నువ్వు మరి డ్రైవింగ్ గట్ట అజాగ్రత్త, ర్యాష్ డ్రైవింగ్ కానీ మరి ఎటువంటి ఏమీ లేకుండా చక్కగా మరి మరి దేవునిలో ముందుకు సాగిపోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం ద్వారా అందరి జీవితాల్లో ఉన్న తండ్రి వాగ్దానం నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను. నీ కృపను గ్రహించడం ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి దేవానికి స్తోత్రులు చెల్లించుకుంటూ నీ చిత్తం మేడలో జరిగించమని, మా రాకపోకలేదు నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎందరో ప్రభువా రకరకాలైన పరిస్థితుల్లో ఆయన ప్రయాణాల్లో దెబ్బతింటున్నారు తండ్రి, వారందరినీ ఆదుకోండి, కాపాడండి, కృప చూపించండి, కనికరించండి. అలాగే తండ్రి ఈ దినం నీ బిడ్డలు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరు తోడండి. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచికామని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదల దయచేయమని. అలాగే తండ్రి ఈ దినాన్ని బిడ్డలు చేయి నాయన, పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం వచ్చి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మన అందరితో మాట్లాడి బలపరచరనగా ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి అని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.